ఇంత పెద్ద టాల్ ఫిగర్ మన అన్నింటిలో నడుచుకుంటూ పోయినంటే సవర్కర్ గారి రోల్ మన ఫ్రీడమ్ మూవ్మెంట్లో బ్రిటిష్ వాళ్ళ దగ్గర అడగాలి. ఇండియా హౌస్ అని లండన్ చెప్పారు చూడండి, దాని బయట పెద్ద బ్లూ ప్లాక్ పెట్టారు, పెద్ద బోర్డు, బ్లూ బోర్డు ఇప్పుడు కూడా ఉంది. హియర్ లీవ్ వినాయక్ దామోదర్ సవర్కర్ అని చెప్పి బ్రిటిష్ వాళ్ళు పెట్టి బోర్డు. ఇప్పుడు కూడా ఇండియన్ టూరిస్ట్ అంటే అక్కడ ఫోటో తీసుకుంటారు లండన్లో. ఈ గాంధీకి లేదు, నెహ్రూకి లేదు, ఎవరికి లేదు. వాళ్ళకంత రెస్పెక్ట్ ఉండే ఆయన మీద, ఎందుకంటే భయం ఉండే. వీళ్ళ మీద భయం లేదు, అందులో వీళ్ళు ఎప్పుడు చేయలేదు. ఈ కాంగ్రెస్ ఎవరైనా కాలపానికి పోయినండి, ఒక్కడు పోయినా కొడుకు అక్కడ వెళ్ళి మన ఇప్పుడు జయరాం రమేష్ అనుకుంటే తీసి ప్లాన్ తీసి పక్కన పడేసారు సవర్కర్ గారు. ఇప్పుడు ఆయన పెద్ద స్టాచ్యూ ఉంది అక్కడ. సో ఎప్పుడైనా హిస్టరీ మన ఇంగ్లీష్లో ఒకటి అంటారు, హిస్టరీ ఆఫ్ ద హ్యాబిట్ ఆఫ్ రిపీటింగ్ ఇట్ సెల్ఫ్ అంటారు. అంటే హిస్టరీ మళ్ళీ తిరిగి వస్తుంది. అండ్ దోస్ హూ ఫర్గెట్ హిస్టరీ, అంటే హిస్టరీ మర్చిపోతే అది ఒకరోజు వచ్చి తిరిగి మిమ్మల్ని కొడుతుంది. జ్యూస్ని అడగండి, ఇజ్రాయేలీ వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్తారు వాళ్ళతో ఏమైందని. వాళ్ళతో నడుస్తుంది అదే హిస్టరీ. వాళ్ళు మర్చిపోయారు. ఇప్పుడున్న ఆర్గనైజర్స్ అందరికీ అదే చెప్పేస్తారు. మాకు చిన్న క్లాస్ తీసుకోండి సండే రోజు, కొన్ని వీడియోలు చూపించండి పిల్లలకి, అట్లయినా వాళ్ళు మోటివేట్ అవుతారు. రేపు ఒక ఫ్రీడమ్ ఫైటర్ ఎవరని చెప్తే అది వినాయక్ దామోదర్ సవర్కర్ అని క్లియర్గా చెప్తారు. మోదీ గారికి ఆయన ఒక కామన్ నేమ్ అక్కడే ఉంది. ఓకే, మిడిల్ నేమ్ ఇస్ వెరీ కామన్. థ్యాంక్ యూ.